భక్తి పాటలందు అయ్యప్ప స్వామి భక్తి పాటలు వేరయ్యా, అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు పాడుతుంటే నా మనసులో అలా లాగేస్తుంది ఆ పాట. చాలా కష్టంగా ఉంది నిలకడగా నుంచోవడం. అయితే మీరు అన్నారు అందరూ భక్తులందరిలో ఒకటే ఆలోచన, శరణఘోష చెప్పుకుంటూ జ్యోతి దర్శనం చేసుకోవాలి అని. మరి సురేష్ గురుస్వామి, మీరు మొదటిసారి జ్యోతి దర్శనం చేసుకున్నప్పుడు మీకు కలిగిన భావోద్వేగాన్ని మాటల్లో చెప్పగలుగుతారా? తప్పకుండా స్వామి, నేను 99వ సంవత్సరం జ్యోతి దర్శనం చేసుకున్నాను. చాలా అద్భుతంగా జరిగింది స్వామి జ్యోతి దర్శనం. నాకు ఆ రోజు నుంచి శబరి అయ్యప్ప దీక్ష మీద రెట్టింపు ఉత్సాహంతో శబరి దీక్ష చేస్తున్నాను ప్రతి సంవత్సరం. నాకు ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా అయ్యప్ప ఏదో ఒక మేలు చేస్తూనే ఉన్నారు. మహిమ చూపిస్తున్నారు స్వామి నిత్యం. స్వామి చాలా స్వామి నాతోటి స్వాములకు కూడా నా వెంట శబరియాత్ర చేసిన వాళ్ళకు కూడా చాలా మేలు చేస్తున్నారు స్వామి. ఆ స్వామిని జీవితంలో మర్చిపోలేము. మరి ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను స్వామి. నేను మరి మీలానే మాల వేసుకోవాలి అనే సంకల్పం కలిగి, కానీ ఎందుకో కొంచెం ఆలోచిస్తూ తటపటాయిస్తూ కొంత అనుమానాలు వ్యక్తం చేసే వారికి ఏం చెప్తారు? ఏం చెప్తే వాళ్ళు ఇంకా మరొక ఆలోచన లేకుండా దీక్ష తీసుకుంటారు? మొదటిగా సంకల్పం గొప్పగా చెప్పుకోవాలి స్వామి అయ్యప్ప స్వామి మీద. నేను శబరియాత్ర చేయగలను, నేను 40 రోజులు కఠిన నియమాలు చేయగలనని సంకల్పం చెప్పుకొని దీక్ష తీసుకోవాలి. తప్పకుండా ఆ స్వామివారు ఆ కోరిక నెరవేరుస్తారు. మోహన్ రావు గురుస్వామి, మీరు చెప్పండి, ఎలాంటి మిరకిల్స్ జరుగుతాయి లైఫ్లో? ఒకసారి మాల వేసుకుని మాలధారణ పూర్తయిపోయిన తర్వాత, జ్యోతి దర్శనం చేసుకున్న తర్వాత ఒక మనిషి జీవితంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి అనడానికి మీ దగ్గర ప్రత్యక్ష ఉదాహరణలు కూడా ఉండుంటాయి. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయమ్మా. మొట్టమొదట మేము మాలేసుకొని 33 సంవత్సరాల నుంచి అయ్యప్ప దీక్ష చేస్తూ ఉన్నాను. 34వ సంవత్సరం. అయితే అయ్యప్ప స్వామి దీక్ష చాలా గొప్ప దీక్ష. మనచ వాచ కర్మణ కఠోరమైనటువంటి నియమనిష్టలతోటి ఈ యొక్క శరీరాన్ని మానవుని యొక్క ఆత్మ భగవంతుడికి అర్పించుకోవడానికి ఒక చక్కని మార్గం అయ్యప్ప మాలాధారణ. స్వామివారు ఆయన యొక్క విగ్రహంలోని స్వామివారి యొక్క రూపంలోనే, ధర్మశాస్త్ర యొక్క అవతారం రూపంలోనే 3 వేళ్ళు ఇలా పెట్టుకొని ఈ వేలు ఇలా బొటన వేలుతోటి మమేకమై చూపిస్తాడు. రజోగుణం, తత్వగుణం, తమోగుణం. మనిషి యొక్క ఉండేటువంటి చెడ్డ గుణాలని అన్నిటిని కూడా ఆ యొక్క జీవాత్మ పరమాత్మలో కలిసేటువంటిదే అయ్యప్ప చూపించేటువంటి చిన్ముద్రాకారం. 108 అవతారాల్లో ప్రశస్తమైనది 18 అవతారాలు. ఆ 18 అవతారాల్లో ధర్మశాస్త్ర అవతారము శబరిమలలో వేంచేసి ఉన్నాడు. ఆయన బ్రహ్మచర్యం. ఆయన మొదట పూర్ణ పుష్కలు అనేటువంటి వాళ్ళని వివాహం చేసుకొని దేవుని యొక్క ఉండి ఆయన పాటలోనే చెప్తాడు ప్రణసత్యకం ప్రాణనాయకం అని, ఒక పుత్రుణ్ణి కలిగినటువంటి మాత్రం వాస్తవం. అయితే కలియుగంలో మహిషిని సంహరించడానికి ఆయన ఎట్టినటువంటి అవతారమే బ్రహ్మచర్య వ్రత దీక్ష. అమ్మ, నిజంగా చెప్పాలంటే ఈ దీక్ష బ్రహ్మచర్య వ్రత దీక్ష. ఇది అయ్యప్ప స్వామి దీక్ష అనేది బ్రహ్మచర్య వ్రత దీక్ష, కఠోరమైనటువంటి దీక్ష. ఇది 18 సంవత్సరాలు ఒక వ్రతంలాగా ఎవరైతే పట్టుబట్టి నేను అయ్యప్ప దీక్షకు పోవాలి, ఆయనతోటి నేను దీక్ష చేయాలనేటువంటి ఆ యొక్క జ్యోతి స్వరూపాన్ని చూడాలి అనేటువంటి ఆలోచనతో ఎవరైతే నేను ప్రతి సంవత్సరం అయ్యప్ప శబరిమలకి వెయ్యాలి, మనచ వాచ కర్మణ కామ క్రోధ మదమత్యాలు 5 షెడ్డు వర్గాలను జయించడానికి ఆ అయ్యప్ప తత్వంలో ముందుండేటువంటిది ఆ 18 మెట్ల యొక్క విశేషం తెలుసుకొని ఎవరైతే అయ్యప్పని గురుస్వామిని అనుసరించి గురుస్వామి ద్వారా శబరిమలై అయ్యప్ప దీక్ష పొంది అయ్యప్ప దీక్షతోటే ప్రవేశం చేస్తారో వాళ్ళకి ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వామి ఎన్నో అవతార రహస్యాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి సన్నివేశాలు కలిగిస్తూ ఉంటాడు. అమ్మ, నిజంగా చెప్పాలంటే అయ్యప్ప అవతారం చాలా అందమైన అవతారం. ఎన్ని మహిమల స్వామి చూపించారు అన్నది మీ జీవితంలోనే, మీ మాటల్లోనే మాకు ప్రస్ఫుటంగా స్వామి
మరి కాసేపట్లోనే జగన్మోహన్ మకర జ్యోతి అవతారం. దర్శనం ఆయన జరగబోతోంది. చూపించేటువంటి- ఎప్పుడెప్పుడా అని స్వాములంతా ఎదురు చూస్తున్న తరుణం వచ్చేస్తోంది. శబరిగిరులు శరణు ఘోషతో పులకిస్తున్నాయి. అయ్యప్ప నామ స్మరణతో భక్తుల హృదయాలన్నీ పరవశించిపోతున్నాయి. మండల కాలం పాటు దీక్ష చేసి ఇరుముడి కట్టుకుని శబరిమలకు చేరుకున్నారు భక్తులంతా. పంబలో స్నానమాచరించి సన్నిధానం చేరుకుని ఆ మణికంఠుని దర్శనం కోసం, మకర జ్యోతి దర్శన దివ్యానుభూతి కోసం వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. పందళ్ళ రాజవంశీయులు మణికంఠునికి స్వర్ణాభరణాలతో కాలినడకన శబరిమలకి చేరుకున్నారు. వలియ కోయిక్కల్ శ్రీధర్మశాస్త్ర ఆలయం నుంచి 12 మంది పందళ్ళ రాజవంశీయులు తిరువాభరణాలతో కూడిన 3 పెట్టెలను శిరస్సును ధరించి వడివడిగా అడుగులు వేసుకుంటూ సన్నిధానం వైపు కదిలారు. 3 రోజుల ఈ తిరువాభరణం ఊరేగింపు యాత్రని 15 మంది సభ్యుల ట్రావెన్కోర్ దేవస్థానం బృందం రెగ్యులర్గా కోఆర్డినేట్ చేస్తూ వచ్చింది. ఈ సాయంత్రం తిరువాభరణాలతో పండళ్ళ రాజవంశీయులందరూ సన్నిధానం చేరుకున్నారు. శబరిమల ఆలయ ప్రధాన తంత్రి వారికి స్వాగతం పలికి వారు తెచ్చిన బంగారు ఆభరణాలను అయ్యప్ప స్వామి వారికి అలంకరిస్తూ ఉన్నారు. అనంతరం పొన్నాంబళమేడు నుంచి మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఈ మకర జ్యోతిని ముమ్మారులు తనివి తీరా దర్శించి ఇరుముడి సమర్పించి ధన్యోహమో శబరీశ అంటూ మాటల కందని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు స్వాములంతా. లక్షలాది మంది భక్తుల ఆశ శ్వాస ఆ అయ్యప్ప. మకర జ్యోతి దర్శనమే వారి దీక్షకు పరమార్థంగా భావిస్తారు. మరి కాసేపట్లోనే మకర జ్యోతి దర్శన భాగ్యం అందరికీ కలుగుతుంది. ఆ దృశ్యాలను TV9 ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. శబరిమలకు వెళ్ళలేకపోయిన భక్తులందరూ కూడా TV9లో ఆ మకర జ్యోతిని తనివి తీరా కళ్ళారా దర్శించుకోవచ్చు. జ్యోతి స్వరూపమే ఆ శరణమయ్యప్ప అంటూ మణికంఠుణ్ణి కీర్తించుకోవచ్చు.